కమలాకుచ చూచుక కుంకమ కమలాకుచ కమలాకుచ కమలాకుచ. రామాయణం ప్రకారం భూలోకం. భరతుడు తన తాతగారి ఇంటి నుండి అయోధ్యకు వచ్చే సమయంలోనూ సుగ్రీవుడి సీతాన్వేషణ కోసం నలుదిక్కులకు వానరులను పంపేటప్పుడు భారతదేశం రామాయణ సమయానికి ఎలా ఉందో, ఏ రాజ్యాలు ఉన్నాయో, భూమికి హద్దులేంటో, ముల్లోకాలు ఎక్కడున్నాయో రాయబడింది. కృతాయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని లాక్కొని సముద్రంలోకి తీసుకుపోతాడు. భూమి కింద 7 లోకాలున్నాయి. అతల, విత్తల, సుత్తల, తలాతల, మహాతల, రసాతల, పాతాల లోకాలని వాటికి పేరు. హిరణ్యాక్షుడు ఈ భూమిని సముద్రం కింద నుండి లాక్కొని పోయి 6వ లోకమైన రసాతలంలో దాచేశాడు. అప్పుడు విష్ణువు కోరలు గల అడవి పంది అవతారం ఎత్తి సముద్రంలోకి వెళ్లి భూమిని వెతికాడు. హిరణ్యాక్షుణ్ణి చంపి పంది కోరలతో సముద్రం అడుగు భాగంలోనికి చీల్చుకొని వెళ్లి భూమిని బయటకు తీసుకువచ్చి మళ్లీ దాని స్థానంలో పెట్టాడు. చాగంటే ఇదే కథ నీ మనవడికి చెప్పావనుకో నీకు పిచ్చెక్కిందని పిలక కట్ చేసేస్తాడు. భూమిని లాక్కొని సముద్రంలోకి పట్టుకుపోయాడా? ఏంటి గరికిపాటి ఈ సొల్లు? సముద్రం ఉన్నదే భూమి మీద కదా. హొరే ఎర్రికొక్కలు, ఇవన్నీ నమ్ముతారా మీరు? సముద్రం కింద పొరల్లోకి చొచ్చుకెళ్లి భూమిని బయటకు తెచ్చాడా? నరసింహారావు, ఈ నరపంది అవతారం నువ్వు నమ్ముతావా? ఒకదానికొకటి కలిపి ఏదో ఒక సొల్లు చెప్తావు కదా. ఎవడో వచ్చి చిన్నపిల్లాన్ని కిడ్నాప్ చేసినట్లు భూమిని కిడ్నాప్ చేసి సముద్రపు కింద పొరల్లో దాచేశాడనే ఈ విష్ణు అవతార కథని నిజమని నిరూపించు. మీ పంతులందరూ కలిసి భూమి శూన్యంలో ఉంది లాంటి విషయాలన్నీ పాఠ్యపుస్తకాల్లో నుంచి తీయించేసి ఈ సొల్లు కథల్ని సిలబస్ గా పెట్టండి. అలా సముద్రం నుండి బయటికి వచ్చిన భూమి కొన్ని దీవులను కలిగి ఉంది. ఈ భూమి బల్లపరుపుగా ఉంది. భూమికి 4 దిక్కుల్లో 4 ఏనుగులు ఉండి దానిని మోస్తున్నాయి. వాటి పేర్లు విరూపాక్ష, మహాపద్మ, సౌమనస, భద్ర. ఈ ఏనుగులు ఎప్పుడైనా తొండాలు కదిపినప్పుడు భూకంపాలు వస్తుంటాయి. తొండాలు కదిపితే భూకంపాలు వస్తాయట. ఇదండి రామాయణ గాథ. ఇదేం కర్మరా దేవుడా.